హిందూ మతం విభిన్న సాంప్రదాయాలు, ఆచారాలకు నిలవు. పూజలు, వ్రతాలు, అనేక నియమాల గురించి పండితులు హిందూ మతంలో ప్రస్తావించారు. అలాగే జ్యోతిష్య శాస్త్రంలో ఇంటి గడపను ఆరాధించే సాంప్రదాయం కూడా ఉంది. లక్ష్మీదేవి రూపమైన గడపను పూజించడం గురించి అనేక గ్రంథాలలో కూడా రచించారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని పండితులు చెబుతున్నారు. ఇంతకీ గడప మహాలక్ష్మి పూజ గురించి గ్రంథాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటిని నిర్మించేటప్పుడు ప్రధాన ద్వారం వద్ద తప్పనిసరిగా ప్రవేశాన్ని ఏర్పాటు చేయాలని వాస్తు జ్యోతిష్య శాస్త్రంలో చెబుతున్నారు. గడప లేకుండా మెయిన్ డోర్ ఉండకూడదని, గడప మహాలక్ష్మి ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుందని చెబుతున్నారు. గడపను ఆరాధించడం హిందూ సాంప్రదాయాలలో ఒక భాగం. అయితే గడపకు అసలు ఎందుకు పూజ చేయాలి, ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం రాహువు ఇంటి గుమ్మంలో నివసిస్తాడంట. అందుకే ద్వారాన్ని పూజించడం వల్ల రాహు నుంచి కలిగే చెడు ప్రభావాలు తగ్గుతాయని, ఇంట్లో సానుకూలత పెరుగుతుందని నమ్ముతారు. అలాగే ద్వారాన్ని లక్ష్మీదేవి ఆగమనానికి ప్రవేశ ద్వారంగా పరిగణిస్తారు. అందుకే గడపకి పూజ చేయాలనే నిబంధన గ్రంథాలలో ఉంది. పసుపు కుంకుమలతో గడపను రోజు పూజించాలని గ్రంథాలలో వివరించారు. ప్రతిరోజు సాధ్యం కాకపోతే వారానికి ఒక్కసారి ప్రతి పండుగ రోజున ద్వారాన్ని పూజించాలంట. ప్రతిరోజు గుమ్మాన్ని శుభ్రపరిచి దానిపై నీళ్లు చల్లి గుమ్మానికి పూజ చేయడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఇంటికి చేరుకుంటుందని చెబుతారు పండితులు. అంతేకాకుండా ద్వార పూజ ఇంట్లో ఆనందం, శ్రేయస్సును కలిగించి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. పెళ్లైన తర్వాత కొత్త వధువు ఇంటికి వచ్చినప్పుడు తనతో గుమ్మానికి పూజ చేయించడం చూస్తూనే ఉంటాం. ఎందుకంటే ఇంటి కోడలిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఆమెతో గడప పూజ చేయడం ద్వారా ఇల్లు ఎల్లప్పుడూ సంపదతో నిండి ఉంటుందని చెబుతున్నారు. ద్వార పూజ చేయడం ద్వారా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెబుతున్నారు. అలాగే అన్ని గ్రహాలు శాంతిస్తాయని, ఇంటిలోని వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయని నమ్ముతారు. మత విశ్వాసాల ప్రకారం ప్రతిరోజు గుమ్మాన్ని శుభ్రం చేసి దానిపై గంగాజలం చల్లాలి. తరువాత గుమ్మాన్ని పసుపు, కుంకుమ, రంగోలి, పువ్వులతో అలంకరించాలి. తరువాత రోజు ఉదయం లేదా సాయంత్రం కుంకుమ పెట్టి దాని ముందు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత లక్ష్మీదేవిని ప్రార్థించండి. ఇలా చేయడం వల్ల సంపదలకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవి ఇంటికి చేరుతుంది. దీనితో పాటు ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వస్తుందని చెబుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.